విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, జీహెచ్ఎంసీ రిటైర్డ్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు గారు మనతో ఉన్నారు. అండ్ మనం ఎక్కడ చూసినా కూడా కల్తీ ఫుడ్ తింటూనే ఉన్నాం. అండ్ సార్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడెక్కడ వెళ్ళారు, ఏమేమి ఇన్సిడెంట్స్ అయ్యాయి, ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకేనండి. ఓకే, ఎన్ని ఇయర్స్ సర్వీస్ సార్ మీది? 36 ఇయర్స్. అంటే ఎన్నో చూడవచ్చు కదా. ఓకే, కానీ 36 ఇయర్స్ సర్వీస్లో అంటే అప్పుడు ఉన్నది అండ్ ఇప్పుడు మీరు రిటైర్డ్ అయ్యే ముందు చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా డిఫరెన్స్ వచ్చిందండి. అప్పట్లో ఎలా ఉండేది సార్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే? బయట అప్పట్లో ఇంత కల్తీ మీద రిపోర్టింగ్ ఇంతగా లేదండి. కల్తీ కూడా లేదు యాక్చువల్గా. గత 15 ఏళ్ళు 10 ఏళ్ళు గత 5 ఏళ్ళు అలా పెరుగుతూనే ఉంది. తీసుకుంటూ వస్తే దీని గ్రాఫు మా ఎక్స్పీరియన్స్లో పెరుగుతూనే కనపడుతున్నది. ఓకే, అంటే కల్తీ కూడా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయింది. కల్తీ కూడా కొన్ని కల్తీలు కనిపెట్టలేని విధంగా కూడా అయిపోయినాయి. దాంతోపాటు పబ్లిక్ మనం కూడా ఏంటంటే, పబ్లిక్ అంటే మనమే కదా, మనం కూడా ఏంటంటే ఇప్పుడు దానికి సపోజు మామిడి పళ్ళు ఉన్నాయండి, లేకపోతే అరటిపళ్ళు ఉన్నాయండి, కూరగాయలు ఉన్నాయండి, వాటికి కొన్ని రకాలైన పెస్టిసైడ్స్, కొన్ని కార్బైడ్స్ అన్నీ పెడితేనే ఒక షేప్లో కనపడతాయి, ఒక కలర్లో కనపడతాయి. అది నిజంగా జెన్యూన్గా పెట్టినట్టయితే దాన్ని అనుమానించి పరిస్థితి పబ్లిక్లో కూడా వచ్చిందండి. ప్లస్ ఎప్పుడైతే మన ఇండియన్ జనాభా 140 కోట్లకి వెళ్ళిపోయింది, ప్రొడక్షన్కి కావాల్సిన విధంగా తప్పట్లేదు ఏది పెస్టిసైడ్స్ ఉపయోగించడం, కెమికల్స్ ఉపయోగించడం. కానీ దాంట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఆరోగ్యానికి ఇబ్బందికరంగా లేకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ పెస్టిసైడ్ కలిపినా కానీ మనం ఇంటికి తెచ్చుకున్నాక ఎక్కడైనా చూడండి ఆకుకూరలు ఉంటాయి. ఆకుకూరలలో పర్టికులర్గా పాలకూర పార్లమెంటరీ కమిటీ ఇక్కడ స్టడీ చేసింది చాలా కాలం క్రితం. స్టడీ చేస్తే మనకి ఈ మన మూసీ డౌన్లో పెరిగిన పాలకూర చాలా అట్రాక్షన్గా కనపడుతుంది, కానీ దాంట్లో లెడ్ ఎక్కువ ఉంటుంది. లాంగ్ రన్లో ఏమవుతుందంటే లెడ్ ఎక్కువ కొలితే బాడీలో రకరకాల చేంజెస్ వస్తాయి. ఇట్ మే లీడ్స్ టు క్యాన్సర్ ఆల్సో. ఓకే, లేదంటే ఇంటెస్టైనల్ జబ్బులు రావటం, రకరకాలండి, ఒకటని చెప్పలేం మెడికల్గా. అలాంటి అవకాశం కూడా ఉంది. అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి కూరగాయలు కానీ, వెజిటబుల్స్ కానీ, పళ్ళు కానీ ఏమైనా కొంచెం ఉప్పు నీళ్ళల్లో కలిపి వాడుకుంటా ఉంటే పర్టికులర్గా, ఎందుకంటే ప్రతిరోజు పళ్ళు తింటాం, ముఖ్యంగా కూరగాయలు తింటాం, తర్వాత పళ్ళు తింటాం. అవును, అని అందరూ పళ్ళు తినకపోవచ్చు, కొద్దిగా తినొచ్చు. ఎక్కువ కన్జంప్షన్ పళ్ళు కూడా ఉంటుంది. ఇంకా కూరగాయలు లేని ఇల్లే ఉండదు కదా, మంచిగా ఆ జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, పాల మీద ఒక చెడు అభిప్రాయం ఉన్నది. ఏదో సింథటిక్ మిల్క్, అమోనియా కలిపేస్తాం. అది మన తెలుగు రాష్ట్రాల వరకు మాట్లాడుకుంటే ఆ పరిస్థితి నా అభిప్రాయం ప్రకారం, నా అబ్జర్వేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి సింథటిక్ మిల్క్ అనేది చాలా రేర్ అండి. ఆ అవకాశం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే సింథటిక్ మిల్క్ అంత అవసరం కూడా మనకు లేదు. మనకు 1,00,000 లీటర్లు అవసరం అనుకోండి అప్రాక్సిమేట్ గా. 1,00,000 కంటే కొన్ని సీజన్లో 1,10,000 1,20,000 లీటర్లు కూడా మనకి ప్రొడక్షన్ ఉంటుంది. డిమాండ్ కి ప్రొడక్షన్ కి పెద్దగా డిఫరెన్స్ లేదు. దానికి కల్తీ చేయవలసిన అవసరం లేదు. కొన్ని నార్థరన్ స్టేట్స్లో ఎక్కడో కల్తీకి ఆస్కారం ఉన్నది. ఏంటంటే బోత్ డిమాండ్ అండ్ యూసేజ్కి, డిమాండ్కి ప్రొడక్షన్కి డిఫరెన్స్ ఎక్కువగా ఉన్న చోట్ల అయితేనే ఇది జరుగుతున్నట్టుగా కొంత ఒక స్టడీ ఉన్నది. మన దగ్గర చాలా స్టడీస్ జరిగినాయి. ఎక్కువగా 1% కూడా లేదండి. దాని మీద పెద్దగా అనుమానం అక్కర్లేదు. అయినా కానీ మనం ఒక రిపీటెడ్ గుర్తింపు ఉన్న కొన్ని కంపెనీలు తెలుస్తుంది, మన జనరల్గా తెలుస్తాయి కదా పెద్ద కంపెనీలు. ఆ కంపెనీలు వాళ్ళు మనకి ప్యాకింగ్, పాశ్చరైజేషను, ప్యాకింగ్ అన్ని చేస్తారు. అలాంటివి కొనుక్కోవడం బెటరు. లేదైనా నమ్మకమైన పాలు పితికి మనకి ఇచ్చేవాళ్ళు. కానీ పట్టణాల్లో వాటిలో పరిశుభ్రం తక్కువగా ఉంటుంది పితికి దగ్గర. దీన్ని అటువంటివి కూడా అంత లూజ్ పాలు కూడా వాడకపోవడం బెటర్ ఏమో, ఎందుకంటే పాశ్చరైజేషన్ అది ఉండదు. ఇదైతే ఇంకా మనకు ఒక ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతాయి కంపెనీలు అయితే. ఓకే, మరి మనకి పొలాలు ఉండి అన్నీ ఉండి చక్కగా నీట్గా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అది కూడా గమనించాలి. పిల్లలకి ఇస్తారు కాబట్టి పాలు పొద్దునే సాయంత్రం దాకా మన కూరగాయలు, పాలు, టీ పౌడరు, పప్పు దినుసులు, ఆయిల్
అవును, మెయిన్ ఎడిబుల్ ఆయిల్, అవును మనం వాడి మంచి నూనె, అవును వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ డైలీ రొటీన్ని మనం ఇంకా అంతకంటే అడ్వాన్స్డ్గా వెళ్తే ఇప్పుడు టీ పౌడర్లో అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారుల దగ్గర కొందరు పాపం వారు కూడా తప్పు చేయాలని ఉండదు, ఎవరో ఒకరు వాళ్ళు కన్వీనియన్స్ కోసం వాడుతున్న మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది కొందరికి. ఈజీగా డోర్ డెలివరీ ఇచ్చేసి డబ్బులు చేసుకునే వాళ్ళు కొంత బ్రాండ్ లేని ఐటమ్స్, బ్రాండ్ లేని టీ పౌడర్ చిన్న టీ స్టాల్స్ వాళ్ళు కొంటారండి. పెద్దవాళ్ళు కూడా ఎక్కడెక్కడన్నా కొంటే కొనొచ్చు, అలాంటివి కొనొద్దని సూచన. ఎందుకంటే దాంట్లో కలర్ మిక్స్ అవుతున్నది, కలర్ కమ్ ఎసెన్స్. అదేంటంటే మన చాయ్ ఒరిజినల్ చాయ్ లాగా కనపడుతుంది కానీ కలర్ ఉంటుంది అందులో, ఎసెన్స్ ఉంటుంది. అంచేత చాలా మంచి కంపెనీలు వచ్చినాయండి, ప్రతి దాంట్లో ప్రతి ప్రోడక్ట్కి మంచి కంపెనీలు వచ్చినాయి, నమ్ముకోవటం బెటరు. అంతకీ అనుమానంగా ఉంటే గవర్నమెంట్ ల్యాబొరేటరీ ఉన్నది, ఎక్కువగా యూసేజ్ ఇళ్లలో మనం వాడుకునే దానికి మనం వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయించలేము కాబట్టి మంచి అతని మీద నమ్మకంతో మనం వెళ్ళి తాగుతూ ఉండాలి. టీ కాఫీ తాగాలంటే జనరల్గా ఒక టీ స్టాల్ అలవాటు అయింది అనుకోండి ఒక ఏరియాలో, దానికే వెళ్తూ ఉంటారు. కాబట్టి అది అతను జెన్యున్గా ఏ టీ పౌడర్ వాడుతున్నాడో కొంత అబ్జర్వేషన్ పెడితే బెటర్. పబ్లిక్ నుంచి కూడా కొంచెం అవేర్నెస్ ఉండి అలాంటిది అక్కడ ఎక్కడైనా తప్పు జరుగుతున్నా ఉంటే అతన్ని హెచ్చరించవచ్చు లేదా ఫ్రెండ్లీగా చెప్పొచ్చు. రెండు కాకపోతే మనకి ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఉందండి, వెబ్సైట్లోకి ఎవరైనా మనకు తెలియకపోతే పక్కన ఎవరో చదువుకున్న వాళ్ళ చేత కూడా అప్లోడ్ చేయించవచ్చు. ఈ టీ పౌడర్ మీద అనుమానంగా ఉంది, దీన్ని చెక్ చేసి మాకు తెలియపరచండి అంటే కూడా చాలా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అథారిటీ అంతా సైట్లోని లోకల్లో GHMC కానీ లోకల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ ఏదైనా సైట్లోకి వెళ్ళి ఇచ్చేస్తేనే దానికి అధికారి కూడా దాని మీద ఏం చర్య తీసుకున్నావో అతను అప్లోడ్ చేయగలగాలి. అంచేత దానికి పబ్లిక్ నుంచి కొంత ప్రశ్నించే విధానం పెరిగింది ఇప్పటికి సోషల్ మీడియా వచ్చినాక. ఇంకా ఇలాంటి కొన్ని అబ్జర్వేషన్స్ ఏమైనా ఉంటే స్పెసిఫిక్గా అలాంటి వాటిని గవర్నమెంట్ వారి దృష్టికి, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తే మంచిదని నా ఉద్దేశం.